హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు చేపట్టిన ఫ్లైఓవర్లు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు బాచుపల్లిలో చేపట్టిన కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. సకల హంగులతో ముస్తాబైన ఈ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేస్తున్న హెచ్ఎండిఏ సీఎం చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చనున్న ఈ వంతెన వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఈ యొక్క బాచ్పల్లి సిగ్నల్ దగ్గర దాదాపు గంటల పైగా సమయం వృధా అయ్యేది ఒకప్పుడు. ప్రగతినగర్ సైడ్ నుంచి ఇటు మియాపూర్ సైడ్ కావచ్చు, అటు ప్రగతినగర్ సైడ్ కొంచెం రోడ్లు వెడల్పుగా ఉన్నప్పటికీ ఈ బాచ్పల్లి సిగ్నల్ దగ్గర రాగానే రోడ్లు చాలా చిన్నగా ఉండడంతో ఈ యొక్క కూడలు దాటేందుకే దాదాపు గంటల సమయం పట్టేది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు, అలాగే 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా ఉండేది. సో ఈ నేపథ్యంలో ఈ బాచ్పల్లి ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు వీలుంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 141 కోట్ల రూపాయలను వెచ్చించింది. సో అలాగే ఈ బాధ్యతలను హెచ్ఎండిఏకి అప్పగించడంతో దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈ బాధ్యతలు స్వీకరించిన హెచ్ఎండిఏ నాటి నుంచి భూసేకరణకు సంబంధించి అనేక రకాల ప్రణాళికలు రూపొందించి ఈ యొక్క స్థానికులను ఒప్పించి మొత్తంగా భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణకే దాదాపు 75 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా అత్యంత సవాల్గా తీసుకున్న హెచ్ఎండిఏ దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రగతినగర్ సైడ్ నుంచి మియాపూర్కు ఈ కూడల్లో ఉన్నటువంటి ఈ యొక్క 1.3 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రహదారిని మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు 4 లైన్లతో నిర్మించిన ఈ రహదారి ఒక వన్ సైడ్ సంబంధించి 2 లైన్లు, అలాగే మరొక సైడ్కి సంబంధించి 2 లైన్లు నిర్మించింది. సో దీని యొక్క విస్తీర్ణం కూడా అత్యధికంగానే ఉందని మొత్తంగా ఈ యొక్క ఇన్నాళ్ళు కూడలి సమస్యను ఎదుర్కొన్న ఈ బాచ్పల్లి కేంద్రంగా ప్రయాణం సాగించే వాహనదారులు సో ఈ ఫ్లైఓవర్లోకి అందుబాటులోకి వస్తే మాత్రం ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 3.5 years నుంచి ఉంటుందని ఇదే ఏరియాలో. ఈ ఫ్లైఓవర్ వచ్చే కంటే ముందు ట్రాఫిక్ సమస్యలు అంటే చాలా ఘోరంగా ఉండే. నేను మా ఇంటి నుంచి అట్లీస్ట్ ఈ స్టేజ్ దాటాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాలు పట్టేది. ఈ ఫ్లైఓవర్ అవడం వల్ల నాకు తెలిసి హార్డ్లీ 5 minutesలో నేను క్రాస్ చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దిగినాక నేను మా ఇంట్లో వెళ్ళిపోతాను ఆల్మోస్ట్. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ కవర్ అయిపోతుంది. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ఎండిఏ దీనికి సంబంధించి మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. సో భూసేకరణకు సంబంధించి మొదట ఈ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణదారుతో కొంచెం వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వారిని ఒప్పించి ఒక రహదారి విస్తరణకు కావాల్సిన భూమిని అయితే సేకరించగలిగింది. దీంతో కింద ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రహదారిని విస్తరించడంతో పాటు ఈ ఫ్లైఓవర్ పైన కూడా దాదాపు 4 లైన్లలో ఈ రహదారిని నిర్మించింది. 1 సైడ్ ఒక 2 లైన్లు, అలాగే 2 సైడ్ 2 లైన్లతో పాటు దాదాపు మొత్తంగా 17.5 మీటర్ల వెడల్పుతో పాటు ఈ యొక్క 545 వయాడక్ట్తో ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ యొక్క మరి రహదారి నిర్మాణం అయితే జరిగింది. మరి దీని తర్వాత ఈ యొక్క బాచ్పల్లి ప్రాంతవాసులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే ఒక విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే ఫ్లైఓవర్ మునుపటికి అయితే దాదాపు గంటల సమయము ఈ ట్రాఫిక్తో చిక్కుకున్న వాహనదారులు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానంతరము ఇటు బాచ్పల్లి, మియాపూర్, అలాగే నిజాంపేట, ప్రగతినగర్ ఈ యొక్క వాహనదారులు సునాయాసంగా ఫ్లైఓవర్ దాటడంతో పాటు ఫ్లైఓవర్ నుంచి వెళ్తే దాదాపు వారికి 20 నిమిషాల సమయం వారికి కలిసి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ రాకముందు చాలా ఇబ్బంది ఉండే, ఫ్లైఓవర్ అయినాక జర మేలైంది. అప్పటికిప్పటికి ఓపెన్ అయిపోతే జర మనకి ఇంత రిలీఫ్ అయిపోతుంది. మాకు ఒకప్పుడు చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండే. మనకు దాటాలంటే కూడా ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది, బండ్లకి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల చాలా ఇరుకుపడిపోయినాము. దాదాపు మనకు 10 ఏళ్ల పాటు మాకు ఇబ్బందులే ఉండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు, ఓపెన్ అయితే మాకు ఫ్రీ అయిపోతాం మేము.
20 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన హెచ్ఎండిఏ దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని రకాల పనులు పూర్తి చేసింది. ఇప్పుడు ఒక సైనింగ్ బోర్డు అలాగే లైటింగ్ పనులు మాత్రమే మిగిలిన్నాయి. ఈ యొక్క పూర్తయినటువంటి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి అతి త్వరలో వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క బాచ్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని చెప్పేసి హెచ్ఎండిఏ అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కెమెరామెన్ దేవేందర్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.